ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మనము గత వారంలో ఆడవాళ్ళకు వచ్చేటువంటి పీరియడ్స్ గురించి మనం చాలా సందేహాలు చెప్పి ఉన్నాం. కొంతమంది ఒకళ్ళిద్దరు దాని గురించి నెగిటివ్గా మాట్లాడారు, వాళ్ళకి సమాధానం చెప్పబడింది. అయితే ఇప్పుడు అలాంటి ప్రశ్న ఏమనుకుంటే అడిగింది, దాని గురించి ఒక మంచి స్ఫూర్తి స్థాయి వివరణ మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఆ సోదరు అడిగిన ప్రశ్న కొద్దిగా పెద్ద ప్రశ్నని అడిగారు, దానికి సమాధానం చెప్తున్నాను వినండి. ముందుగా మనకి స్త్రీమూర్తులకి రజో దర్శనం అనగా మీరు అనుకున్నటువంటి ఋతువు కనబడినట్టయితే, రక్తస్రావం కనబడినట్టయితే వెంటనే స్నానం చేయాలా అని అడుగుతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఋతుస్రావం అనేది ఆడవలచేటువంటి సహజ మార్పు తెలిసిపోతుంది. ఎటువంటి వారికైనా సరే ఋతువు అని వచ్చే సమయానికల్లా 1 రోజుల ముందులో దాని ఇండికేషన్ ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. అలా మాకు తెలియదండి అంటే దాన్ని చెప్పేది ఏం లేదు, తెలుస్తుంది ఖచ్చితంగా. కడుపు నొప్పో, కాలు నొప్పో, లేదా ఇంక ఇతరత్ర రకమైనటువంటి ఒక కడుపులో తేడాగా ఉండడము లాంటివి కొన్ని తెలుస్తుంటాయి. శరీరం కొద్దిగా అనీజీగా ఉండడం, తలనొప్పులు ఇవ్వడం లాంటివి కొన్ని జరుగుతుంటాయి. జరగదు అని చెప్పడానికి లేదు, మీ పని ఒత్తిడిలో మీరు గ్రహించలేరేమో తప్ప తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి రుజువు దర్శనం అంటే రజో దర్శనం కనబడేటువంటి 1-2 రోజుల ముందే మీకు తెలుస్తుంటుంది. నాకు ఇబ్బంది వచ్చేట్టుగా ఉందన్న విషయం తెలుస్తుంది. ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే స్నానం చేయాలని అడిగారు. అఫ్కోర్స్ మీకు స్నానం చేయాలని, స్నానం చేయండి, చేయొద్దని చెప్పట్లేదు, చేయాల్సిన అవసరమే లేదు. ఎలాగో మీరు దీక్షలోకి వెళ్ళిపోయారు, రజో దర్శనం అయిన తర్వాత మీరు దీక్షలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వెంటనే స్నానం చేయాల్సిన అవసరం లేదు, చేస్తానా అభ్యంతరము లేదు. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న, తలస్నానం చేయాలా, చేసి అన్ని ముట్టుకోవాలా? 3 రోజుల వరకు అంటే 3 రాత్రుల వరకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏది తాకడానికి వీల్లేదు. అంటే మళ్ళీ మీరు అవి ముట్టుకొని దేవుడిని ముట్టుకోవాలి, దేవుడు పూజ చేసుకున్నటువంటి వస్తువులు ఏవి ముట్టుకోకూడదు. మరి ఇంట్లో మొగుడు పెళ్ళాలే ఉంటారు, స్వామి ఏం చెయ్యాలి? నీకు దీక్షగా ఉండాలన్న కోరిక ఉందా? ఉంటే ఆ 4 రోజులు పక్కకే ఉండండి. జరుగుతుంది, జరిగేది జరుగుతుంది, కాలం జరుగుతూనే ఉంటుంది. మీ భర్త గారు వండి పెట్టాలి, అది ఆయన బాధ్యత. ఆయన మీరు ఎలాగైతే 27 రోజులు మీరు వండి పెట్టారో ఆ 4 రోజులు మీకు ఆయన వండి పెట్టాల్సిందే. కాబట్టి తప్పకుండా వారు వండి పెట్టాలి. మీరు ఒక గదిలో ఉండాలి. ఒకటే గది ఉంది, ఒక మూల కూర్చోండి, పర్వాలేదు. సాధ్యం కాలేదు, మీ ఇష్టం. దాని గురించి నేను వేరే ప్రస్తావన అక్కర్లేదు. సాధ్యం కాదండి మాకు, మా ఆయన పొద్దున్న 4ంటికి వెళ్ళిపోతాడు, రాత్రి 11ంటికి వస్తాడు, మాకు కుదరదు. కుదిరినప్పుడు ఇవన్నీ ఎందుకు అడగడం? మీకు తోచినట్టు మీరు చేసేసేయండి. కనీసం దేవుడిని ఆ దేవుడి గది ముట్టుకోకండి. స్నానం చేసి మీ ఆయన్ని ఆ తడిబడితోనూ గట్టిగా పిండుకొని ఆ వస్త్రాలతో వెళ్ళి దేవుడిగా దీపం పెట్టి దండం పెట్టమని చెప్పండి. మీరు దేవుడిని ముట్టుకోండి. లేదంటే మా కిచెన్ పక్కనే దేవుడు ఉన్నాడండి, ముట్టుకోక తప్పదండి, అది మీ కర్మ, దాన్ని నేనేం చేయలేనిక. అంటే ప్రతి ప్రశ్నకి ప్రతి సమాధానానికి ప్రశ్న వెతుక్కుంటూ వస్తే నేను ఏం చేయలేను. కాబట్టి సాధ్యమైనంత వరకు, కరోనా వచ్చినప్పుడు ఎలా ఉన్నాం మనం, ఎంత దీక్షలో ఉన్నాం ఆలోచించండి. కరోనా వచ్చినప్పుడు వ్యక్తులు ముట్టుకోవద్దు స్వామి అంటే స్నానం చేసి శుద్ధిగా ఒకరినొకరు అంటుకోకుండా దూరంగా జాగ్రత్తగా ఉన్నారుగా. ఓ కరోనా వచ్చిన వ్యక్తి రూమ్లోకి వెళ్ళారా కనీసం మీరు? అబ్బే వెళ్ళలేదు మనం, సాధ్యం కాదండి. అలాగే ఉండమని చెప్తున్నాం. అలా ఉండండి. అలా ఉండగలిగితే, దీక్ష ఉండగలిగితే మనకి మిగిలిన 27 రోజులు అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుంది. అంతప్ప వీడు చెప్పాడులే ఇక దీని సోది మొదలెట్టాడంటే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఉంటే నేను తప్పు వాడిని అవుతానండి. కానీ ఆ సోదరు అడిగింది నన్ను, దానికి సమాధానం చెప్పాలి. సాధ్యం కాకపోతే ఎట్లా అన్నప్పుడు దానికి సమాధానం లేదు. కానీ ఎక్కడైనా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. సాధ్యం కాదు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవ్వదు. తప్పకుండా మీరు ఒక పక్కన ఉంటూ జాగ్రత్తగా ఉంటే ఆ 4 రోజులు సర్దుకుపోతే మిగిలిన 27 రోజులు అద్భుతం, ఆనందం, సుఖము, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు మీకు. అవన్నీ 3 రోజులు మీరు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏది తాకకూడదు. మీ వస్త్రాలను మీ వారే మీకు వస్త్రాలు ఇవ్వాలి, మీ వారే మీకు స్నానానికి నీళ్లు పెట్టాలి, మీ వారే వంట వండాలి, మీ వారే దేవుడి దీపం పెట్టాలి. రోజు ఉద్యోగం వెళ్తే 4ంటికి వెళ్తున్నాడుగా, ఈరోజు 3ంటికి వెళ్ళమని చెప్పండి. ఆఫీసులో చెప్పని చెప్పండి, బాబు 5ంటికి వస్తారని చెప్పని చెప్పండి, 1 గంట ఎక్స్ట్రా పని చేసి చెప్పని చెప్పండి. 3 రోజులు 1 గంట ఎక్స్ట్రా కష్టపడు, అంత మించి ఏం చేసేది లే ఆయన. ఏమికే పంచభక్ష పరమాన్నాలు వండి పెట్టాడు ఆయన. అన్నం, పప్పు, చారు, పెరుగు 4. ఇంట్లో పచ్చడి ఉంటుంది, ఆవకాయనో ఏదో చింతకాయ తొక్కు ఉంటుంది, అది వేసుకొని తినడమే. పోయిన దానివల్ల ఇబ్బంది ఏం లేదే. అటువంటి ప్రయత్నాన్ని, జాగ్రత్తగా ఉండగలిగే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఒకవేళ మనకి అవకాశం కనుక ఉంటే, అంటే ఆడపిల్ల భార్యాభర్తలే ఉన్నప్పుడు అవకాశం లేదు, అన్ని ముట్టుకోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు కొన్ని మీ వారి కోసం, మీకోసము కొన్ని వస్త్రాలు, కొన్ని వస్తువుల్ని మీరు దయచేసి పక్కన పెట్టుకో. లేదు మీరు తినవలసి వస్తే, ముట్టుకొని కూడా వండాల్సి వస్తుంది, తప్పదు, భార్య వండుకోవాల్సి వచ్చినప్పుడు దయచేసి మీరు ఆ 3 రోజులకు కొన్ని సామాన్లు వేరే కొని పెట్టుకోండి. 4 పాత్రలు అంతే. ఒక చిన్న ఇండక్షన్ స్టవ్, 4 పాత్రలు కొని పెట్టుకొని
మిగతావి ముట్టుకోకుండా మీకు ఆ 4 రోజులు సరిపడేటువంటి వస్త్రాలు మీకు మీ వారికి మిగతావి ముట్టుకోకుండా జాగ్రత్తలు పాటిస్తూ వండుకొని తినేసి మళ్ళీ బోర్లు ఇచ్చేసి మళ్ళీ 4 రోజుల తర్వాత అవి మూట కట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. అంటే ముట్టుకోవాల్సి వస్తుందన్న భావనతో ఉంటే వీలైతే మీ వాడిని వండి పెట్టమని చెప్పండి. వీలు కాలేదు ఆ 4 రోజులు సరిపడేటువంటి వస్త్రాలని దగ్గర పెట్టుకొని వాటి మూట కట్టేసి పక్కకు పెట్టుకొని 4 రోజులు వాడుకోండి. ఇది ఒక ఉపాయం. శతకోటి అపాయాలకి అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. కాబట్టి అలా మనం సర్దుకుపోయేటువంటి అవకాశం ఉంది. ఒక సంకల్పం గట్టిగా ఉంటే అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఎలా ఉన్నారు ఆలోచించండి. ఎలా తిన్నారు, ఎలా పడుకున్నారు, ఎలా చేశారు. అంతకంటే గొప్పవాళ్ళు మనం కాదు కదా. అలా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా సరే ఒక ప్రమాదానికి తప్పకుండా ఒక మంచి అనుకూలవంతమైన వాతావరణం ఏర్పడుతుంది, మంచి సూచన దొరుకుతుంది, దాన్ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఋతువు సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా కొద్ది దీక్షగా ఉండే ప్రయత్నం చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలకి మంచి వర్చస్సు ఏర్పడుతుంది, మీకు మంచి వర్చస్సు ఏర్పడుతుంది, శుభమే కలుగుతుంది. దీనివల్ల అశుభం అయితే కలగదు. మిమ్మల్ని ఏమి మేము బంధించట్లేదు, ఉద్యోగానికి పోదని లేదు, కళాశాల వెళ్ళొద్దని చెప్పలేదు, స్కూల్కి వెళ్ళొద్దని చెప్పలేదు, తినొద్దని చెప్పలేదు. అడ్డమైన తిరుగులు తిరగండి. రాత్రిపూట బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 3 రోజులు ట్యూషన్ ఉంటుందండి. మా అమ్మ ఎంసెట్ ఐఐటి ఆ 3 రోజులు చదువుకునే నష్టం లేదు. సార్ చెప్పేసి మన ఇంటి అంత చదువుకోవాలంటే మీ ఫ్రెండ్ ద్వారా ఇంటి తెప్పించుకొని చదువుకోవచ్చును. కాబట్టి ప్రతిదానికి ఒక వంక చెప్పకండి. దీక్షలు పాటిస్తే మనకి యశస్సు ఉంటుంది. అలాంటి యశస్సు మనకు మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఇది పాటించగలిగితే మంచిది. ఇది సద్దుగా అంటే మంచిగా స్వీకరించగలిగితే స్వీకరించండి. చెడుగా భావిస్తే దానికి నేను చేయలేను. ఇది చాలా జాగ్రత్తగా అందరికీ పనికొచ్చే విషయాలాగా మీకు చెప్పాను తప్ప నేనేమి నెగిటివ్గా మీకు చెప్పట్లేదండి. జాగ్రత్తలు పాటిస్తూ ఆనందమయ శుభ ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.